ఇంటర్ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025లో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అని పిలుస్తాము. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గ్రూప్ సి నోటిఫికేషను 2025లో 3131 జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. లాస్ట్ డేటు జూలై 18 వరకు ఉంది. ఈరోజు 24న జూన్ వచ్చింది. సో చాలా టైం ఉంది కాబట్టి అందరూ ముందరగానే అప్లై చేసేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని మళ్ళీ అనకండి. ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండబోతుంది కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ 3.5 months టైం అయితే మనకి ఉంది. మరి 40,000 నుంచి 60,000 వరకు శాలరీ వచ్చే మరి ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి సార్ అంటే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, జేఎస్ఏ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టల్ అసిస్టెంట్ అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకైతే ఈ సిహెచ్ఎస్ఎల్లో ఉంటాయి. సార్ మరి సెప్టెంబర్ అంటున్నారు ఎగ్జామ్ ఏమేమి ఉంటాయి సార్ అని అంటే ఈ టైర్ 1 ఎగ్జామ్లో మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. 4 సబ్జెక్టులు, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, నెగిటివ్ మార్క్స్ వచ్చి 0.5 అండ్ ఓవరాల్గా 200 మార్క్స్కి మనకు ఉండబోతుంది ఎగ్జామ్. అండ్ ఇది ఓవరాల్గా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉండేటటువంటి ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, కంప్లీట్ కోర్సు అన్నీ కూడా మనం ఎప్పుడూ చెప్పుకునే ఉంటాము. అండ్ దీనికి సంబంధించి డెమో కానీ అలాగే స్క్రీన్ పైన కూడా మనకు కనిపిస్తుంది మన ప్రైస్ డీటెయిల్స్ కానీ, అలాగే శాంపిల్ పీడిఎఫ్ చూద్దాం అనుకునే వాళ్ళు, శాంపిల్ డెమో చూద్దాం అనుకునే వాళ్ళు, అలాగే ఈ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి కాంపిటేటివ్కి సంబంధించి ఫ్రీ కోర్స్ కూడా ఒకటి లాంచ్ చేసాము. కాంప్లిమెంటరీగా చూడొచ్చు. అది చూసి నచ్చిన తర్వాత, ఆ డెమోస్ నచ్చిన తర్వాత మనం కోర్స్ అనేది పర్చేస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కోర్సులో కంటెంట్లో ఏముందనేది కూడా మనం ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది. హరి అప్ లిమిటెడ్ ఆఫర్. థ్యాంక్ యూ.